హాయ్ అండి, తెలుగు వంటల ముందు ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను కాకరకాయలు, చిక్కుడుకాయలు, అలాగే వంకాయలు ఫ్రెండ్స్ మూడు వేసారు. మా అమ్మ వాళ్ళు ఇంట్లోనే పెంచుతున్నారు ఫ్రెండ్స్. పెరటి తోట ఇదంతా. పువ్వులు, కాయలు, అలాగే టమాటా చెట్టు, వంకాయ చెట్టు, అటు చూస్తే అన్నయ్య వాళ్ళ వైపు కాకరకాయ చెట్టు, చిక్కుడుకాయ చెట్టు, గంగిరేగాయల చెట్టు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే నేను వంకాయ చెట్టు కొన్ని అనేసి ఒక అర కేజీ ఉంటాయి ఫ్రెండ్స్. మళ్ళీ హాయ్ అండి, తెలుగు వంటల ముందు ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఆర్గానిక్ వెజిటేబుల్స్ కోసాను ఫ్రెండ్స్. మా ఊరు వచ్చాను ఫ్రెండ్స్, వినుకొండ వచ్చాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెరటి తోట వేశారు ఫ్రెండ్స్. ఇవన్నీ చూపిద్దామనేసి మీకు ఈ వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి ఏమేమి చెట్లు కాసాయో మీకు అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. మా పాప కాకరకాయలకు వస్తుంది నిచ్చెనెక్కి. మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఆ ఇల్లు, మా అన్నయ్య వాళ్ళది. అవి చిక్కుడు చెట్టు, కాకర చెట్టు ఫ్రెండ్స్. అవి చాకుతో వస్తుంది చిన్న చిక్కుడు చెట్టు కింద నుంచి బాగా పాకింది, డాబా మీదకి వస్తుంది ఫ్రెండ్స్. ఆటి చిక్కుడుకాయలు అంటారు ఫ్రెండ్స్, చిన్న చిన్న కాయలు ఇవి ఫ్రెండ్స్. వంకాయలు వస్తున్నాం ఫ్రెండ్స్ మేము. మందులు వేయకుండా పండించినాయి ఫ్రెండ్స్. వంకాయలు, కాకరకాయలు వీటికి ఏ మందు వేయలేదు ఫ్రెండ్స్. ఇంట్లోనే ఆర్గానిక్ కూరగాయలు ఫ్రెండ్స్. ఇవి ఏ మందులు వాడకుండా ఇంట్లోనే పండించిన కూరగాయలు ఫ్రెండ్స్. నేను కోస్తున్నాను ఫ్రెండ్స్. మా పాప కొయ్యటానికి ట్రై చేస్తున్నది. పూలు చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఏం పూలు నాకు తెలియదు ఫ్రెండ్స్, కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఏ పూలు. ఇద్దరం కలిసి వంకాయలు కోస్తున్నాం ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇది ఇటువైపు మా తమ్ముడు వాళ్ళ ఇల్లు ఫ్రెండ్స్. ఇది ఇంకా కనకాంబరాల చెట్లు ఉన్నాయి, మల్లె చెట్టు ఉంది, సన్నజాజి చెట్టు ఉంది ఫ్రెండ్స్, విరజాజి చెట్లు అవన్నీ అటు ఉన్నాయి. అటువైపు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చెట్లన్నీ. అర కేజీ కాయలు వచ్చాయి ఫ్రెండ్స్, వంకాయలు కాసాయి. ఇంకా పిందెలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. చెట్ల మధ్యలో ఉండి కనిపించట్లేదు. మా చిన్న పాప ఎతికిస్తుంది నాకు. సంక్రాంతికి హాలిడేస్ ఇచ్చారని మా ఊరు, అమ్మ వాళ్ళ ఊరు అనే వాళ్ళు ఫ్రెండ్స్, వినుకొండ. అక్కడ ఫ్రెండ్స్ ఇక కనకాంబర చెట్లు ఉన్నాయి. కొన్ని కాయలే అనేసి మేము కొయ్యలేదు ఫ్రెండ్స్, చెట్టుకే ఉంచేసాము. చిక్కుడు చెట్టు బాగా కాసింది ఫ్రెండ్స్, పెద్దగా పాగిపోయింది చెట్టు డాబా దాకా. మేము వచ్చే ముందే కోసామన్నారు ఫ్రెండ్స్, అందువల్ల మేము కొయ్యలేదు.
అక్కడే గంగిరేగాయల చెట్టు ఉందంట ఫ్రెండ్స్. అది ఈత చెట్టు ఉంది, అన్నీ అల్లుకొని ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ చెట్టుకి, గంగిరేగాయల చెట్టుకి వస్తే ఈసారి చూపిస్తామన్నారు. తప్పనిసరిగా మేము ఈసారి వెళ్ళినప్పుడు కాయలు వస్తే మేము వీడియోలో పెడతాం ఫ్రెండ్స్. చామంతి చెట్టు ఫ్రెండ్స్, తీసుకెళ్ళమన్నారు, అయినా ఎందుకులే అనేసి మేము తీసుకురాలేదు ఫ్రెండ్స్. కాకరకాయ ఎంత పొడవు వచ్చిందో చూడు ఫ్రెండ్స్. ఆ కాకరకాయ అయితే చాలా పొడవు ఉంది. ఎక్కువ కాయలేదు ఫ్రెండ్స్, అయిపోయినాయి అంట సీజన్. అది రేగ్గాయల చెట్టు ఫ్రెండ్స్. అది ఆ చెట్టు రేగ్గాయలు, గంగిరేగ్గాయలు లావు లావుగా వస్తాయంట ఫ్రెండ్స్. కానీ ఆ చెట్టుకి ముళ్ళు లేవు ఫ్రెండ్స్. భలే విచిత్రంగా ఉంది ఆ చెట్టు. అది మా అన్నయ్య వాళ్ళ ఇల్లు ఫ్రెండ్స్, ఇది మా తమ్ముడు వాళ్ళ ఇల్లు. ఇది మా తమ్ముడు వాళ్ళ ఇల్లు ఫ్రెండ్స్. అటువైపు ఆ చెట్లు ఉన్నాయన్నీ, అటువైపు ఉన్నాయన్నీ తమ్ముడు వాళ్ళ ఇల్లు ఫ్రెండ్స్. ఇది పెరటి వాళ్ళని మల్లె చెట్టు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే వంకాయలు బాగా కాసాయంట ఫ్రెండ్స్. వాళ్ళే చెప్పారు వంకాయలు బాగున్నాయని.